Hi Commandos, welcome to my YouTube channel M&HU. My name is Raviteja, APSP Constable. ఈ వీడియో ఏంటి అంటే డిసెంబర్ 30/12/2024 ఈ రోజు మనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి జరిగాయి. చాలా మందికి ఈ ఈవెంట్స్ జరగక ముందు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అనేవి ఈ రోజు ఈవెంట్స్ లో జరిగాయి. ఏంటి అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు చాలా డౌట్స్, ఇలాంటివి చాలా డౌట్స్ మీరు నన్ను అడిగారు. సో ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి 30/12/2024 ఈ రోజు అనేవి ఈవెంట్స్ అనేవి ప్రారంభం అయ్యాయి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ డేట్ చేంజ్ చేసుకోవచ్చా అంటే ఈరోజు చాలా మంది ఈవెంట్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే మీకు ఎప్పుడైతే ఈవెంట్ డేట్ వస్తుందో ఆ డేట్ న ఖచ్చితంగా మీరు గ్రౌండ్కి వెళ్ళాలి. గ్రౌండ్కు వెళ్ళగానే ఫస్ట్ మనం హాల్ టికెట్ చూపెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, ఈవెంట్ వేసేస్తావా లేదా పోస్ట్ పోన్ చేసుకుంటావా అని అడుగుతున్నారు. పోస్ట్ పోన్ అంటే ఏదైనా మీ ఇష్టం. నాకు మెడికల్ ప్రాబ్లం ఉంది, నేను సర్టిఫికేట్స్ నా దగ్గర లేవు, నేను వెళ్ళి తెచ్చుకోవాలి. సో మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు వెనకాతల ఒక డేట్ వేసి మీకు పలానా డేట్ని రమ్మంటున్నారు. ఇదైతే మీకు క్లారిటీ కదండి. మీకు ఏ రోజు డేట్ అయితే మీకు ఈవెంట్ ఉందో ఆ డేట్ రోజు మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తే మీరు ఏదైతే మీరు చెప్తారో వాళ్ళు మీకు పోస్ట్ పోన్ డేట్ రాసి పంపిస్తున్నారు. సో ఇది క్లియర్ కదండి. ఎవ్వరు కూడా టెన్షన్ పడద్దు, డేట్ అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్, డేట్ అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారు. సెకండ్, హైట్ అండ్ చెస్ట్ తక్కువ వస్తే రిజెక్ట్ చేస్తున్నారా అంటే పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో మనకు ఒకవేళ చెస్ట్ బ్రీతింగ్ అంటే ఎక్స్పాన్షన్ ఒకవేళ మనకి రాకపోతే రిజెక్ట్ చేసేస్తున్నారా అనేది చాలా మందికి డౌట్. రిజెక్ట్ అయితే చెయ్యట్లేదండి. ఈ రోజు 30/12/2024 ఈ రోజు ఒక అబ్బాయిని నేను అడిగాను. సో ఆ అబ్బాయికి చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఆ అబ్బాయికి 22nd రమ్మన్నారు. అది మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఏంటి అంటే చూడండి, ఇప్పుడు with reference to the notification cited, you have applied for the post of SCT-PC civil men and women and SCT-PC APSP men in police department vide call letter number above registration number and participated on 30/12/2024 and time of the batch 8 AM for a physical measurement test. It is found that you are not qualified in the physical measurement test for the post applied for. You have requested for appeal to remeasure your height, chest, expansion, weight. Your appeal is considered and you are directed to appear for your remeasurement of height, chest expansion, weight 22/1/2025 5 AM. అర్థమైంది కదండి క్లియర్గా. అంటే మీకు ఏ రోజైతే ఈవెంట్కి మీరు వెళ్తారో ఆ రోజు హైట్ కానీ చెస్ట్ కానీ వెయిట్లో కానీ మీరు ఒకవేళ డిస్క్వాలిఫై అయితే మీరు అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పేరు, నేను ఈరోజు ఈవెంట్కి వచ్చాను, నాది చెస్ట్ ఎక్స్పాన్షన్లో పోయింది, నేను మళ్ళీ రీమెజర్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని ఒక అప్లికేషన్ నువ్వు రాస్తే నీకు పలానా డేట్ని రమ్మంటారు. సో క్లారిటీ కదండి, భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్. దెన్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, 1600 మీటర్స్ తర్వాత ఎంత టైం రెస్ట్ ఇస్తున్నారు? పిఎంటి అయిపోయిన తర్వాత, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత, ట్రాక్ లోకి తీసుకువెళ్ళిన తర్వాత 1600 మీటర్ కండక్ట్ చేస్తారు. 1600 మీటర్స్ అయిపోయిన తర్వాత ఎంత రెస్ట్ ఇస్తున్నారు అంటే ఒక 20 మినిట్స్ నుంచి ఒక 15 నుంచి 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈవెంట్లో చాలా మందికి 1600 మీటర్స్ తర్వాత ఒక 15 నుంచి 30 నిమిషాల వరకు రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అది థర్డ్ పాయింట్ అండి.
దెన్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరికీ కూడా చాలా మందికి డౌట్ వచ్చే పాయింట్, చాలా మందికి మస్ట్ అండ్ షుడ్ ఇది. 100 మీటర్స్ స్పైక్ ఎలా ఉందా లేదా. ఈ రోజు జరిగిన ఈవెంట్ లో 100 మీటర్స్ లో స్పైక్ అలౌ చేశారు. ఓకేనండి, స్పైక్స్ అలౌ చేశారు. ఇదైతే చాలా గుడ్ న్యూస్ అండి. స్పైక్స్ అయితే మనకి అలౌ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎలా అంటే జాగ్రత్త వినండి. మనకి ఇప్పుడు 1600 మీటర్స్ లో మనకి ఈ రోజు ఎలా కండక్ట్ చేశారంటే ఒక 90 మెంబర్స్, అంటే ఒక 30 ఇలాగా బ్యాచ్ కి 30 మందిని వదిలేరండి. జాగ్రత్త వినండి, బ్యాచ్ కి ఒక 30 మందిని వదిలేరు. ఈ ఫస్ట్ 30 మెంబర్స్, తర్వాత 30 మెంబర్స్, ఈ తర్వాత 30 మెంబర్స్. ఓకే, ఈ 90 మెంబర్స్ అయిపోయిన తర్వాత ఈ 90 మెంబర్స్ కి 100 మీటర్స్ దగ్గర తీసుకెళ్లి 100 మీటర్స్ పెడుతున్నారు. ఈ 90 మెంబర్స్ లో ఎవరైతే నేను స్పైక్ వేసి రన్ చేస్తాను, ఈ 90 మెంబర్స్ లో ఎవరైతే ఉన్నారో ఈ 90 మెంబర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్పైక్ వేసే వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, లేదా ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఈ 90 మెంబర్స్ లో ఒక 70-80 మెంబర్స్ ని మొత్తం అందరిని వేయించేశాక ఈ లాస్ట్ ఈ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాస్ట్ లో ఈ బ్యాచ్ లో లాస్ట్ లో 100 మీటర్స్ స్పైక్స్ తో పెట్టడం అనేది జరిగింది. సో మీకు క్లియర్ కదండి అందరికి. దెన్ నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, 4th పాయింట్. 100 మీటర్ సింగిల్ సెన్సార్ లేదా డబల్ సెన్సారా. అయితే 100 మీటర్స్ లో మాత్రం సింగిల్ సెన్సార్ అండి, డబల్ సెన్సార్ అయితే లేదు, సింగిల్ సెన్సారే ఉంది. కాకపోతే మనకి గుడ్ న్యూస్ ఏంటంటే స్పైక్స్ అయితే అలౌ చేస్తున్నారు. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. 100 మీటర్స్ మాత్రం దుమ్మికెళ్ళిపోండి అంతే. రెడీ సెట్ గో అనగానే ఎక్సలెంట్గా వెళ్ళాలి మీరు. మంచి అవకాశం స్పైక్ ఇచ్చారంటే మనకి 100 మీటర్స్ లో చాలా టైం అనేది తగ్గుతుంది. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. మీకు అనుకున్న డేట్ మీరు వెళ్ళినా కూడా మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అంటే నేను ఎవరైతే గ్రౌండ్ మీద నేను మంచిగా పెట్టాలి, ఒక 76 చేస్తాను, ఒక 79 చేస్తాను, ఒక 82 చేయగలను అని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళు ఒకవేళ స్టార్టింగ్ డేట్ వచ్చినా పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. గ్రౌండ్ గట్టిగా వేస్తాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు డేట్ పోస్ట్ పోన్ చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు, పోస్ట్ పోన్ చేస్తున్నారు, మీరు టెన్షన్ పడకండి, పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ సర్టిఫికెట్ ఏదైనా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాన్ క్రీమీ లేయర్ కానీ లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఏదైనా అంటే కొత్తది ఏదైతే నోటిఫికేషన్ పబ్లిష్ చేసింది ఒకవేళ లేకపోతే, ముందుది ఉంటే మీకు పలానా సర్టిఫికేట్ లేకపోతే అప్పటికి మీరు 1600 మీటర్స్ 100 మీటర్స్ లాంగ్ జంప్ అన్ని వేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పలానా సర్టిఫికేట్ మన దగ్గర లేకపోతే మళ్ళీ తర్వాత సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. ఆ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేస్తారు. అంతేగాని నువ్వు అక్కడ కంగారు పడిపోయి నేను డిస్క్వాలిఫై చేస్తాను, నువ్వు సర్టిఫికేట్ తేలేదు కదా, మేము ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కదా అని అయితే ఏమీ అనట్లేదు. మీరైతే కంగారు పడకండి. దెన్ నెక్స్ట్ బ్యాచ్ కి ఎంత మందిని వదులుతున్నారు. బ్యాచ్ కి అయితే 30 మందిని వదులుతున్నారండి. ప్రతి 1600 బ్యాచ్ కి 30 మంది, ఆ 30 మంది తర్వాత ఇంకో 30 మంది, ఆ 30 మంది తర్వాత ఇంకో 30 మందిని అయితే వదులుతున్నారు. ఈ మొత్తం టోటల్ 90 మెంబర్స్ ని మనకి 100 మీటర్స్ ట్రాక్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు. ఓకేనండి, అందరికి క్లియర్ కదా. ఫస్ట్ మీ డేట్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. మీకు మెడికల్ ప్రాబ్లం ఉన్నా, సర్టిఫికేట్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డేట్ చేంజ్ చేసుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. హైట్ కానీ చెస్ట్ కానీ మనకి రీఅప్లై చేసుకుంటే మళ్ళీ మనకి ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, ఇది కూడా క్లియర్. దాని నెక్స్ట్ ఏదైనా సర్టిఫికేట్ మనం మర్చిపోయినా, మనం రెన్యువల్ చేయించకపోయినా పర్వాలేదు. 100 మీటర్స్ కి స్పైక్ అలౌ ఉంది, 100 మీటర్స్ కి స్పైక్ అలౌ చేస్తున్నారు. కానీ 100 మీటర్స్ లో మనకి సింగిల్ సెన్సారే, డబుల్ సెన్సార్ అయితే లేదు. ఈ వీడియోలో మీకు అందరికి కూడా డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో మంచిగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఈవెంట్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ ని మీరు వెళ్ళాలి, నేను వెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక 2 అవర్స్ ముందు వెళ్ళండి. మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు అనుకునే ఈవెంట్ ఆ రోజు మీరు చేయగలరు. లేదు పోస్ట్ పోన్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ రోజు వెళ్తే మీకు డేట్ అనేది పోస్ట్ పోన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది బాధపడతారనమాట, నాకు చెస్ట్ పెరగట్లేదు, చెస్ట్ రావట్లేదు, నేను ఎక్స్పాన్షన్ రావట్లేదు అని ఎవరైతే ఇలాగ టెన్షన్ పడుతున్నారు, స్పైక్ ఉందా లేదా, నేను స్పైక్స్ తో ప్రాక్టీస్ చేస్తున్నాను మరి ఎలాగా. ఈ వీడియోలో మీకు ఇలాంటివన్నీ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు జరిగిన ఈవెంట్ పరంగా మొత్తం అందరి దగ్గర నేను తెలుసుకున్న సమాచారం మీకు చెప్పాలని నైట్ అయ్యింది.
సో మీకోసం వీడియో చేశాను. సో ఈ వీడియో అయితే మొత్తం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ నుంచి ఏ వీడియో రిలీజ్ అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంచి కంటెంట్తోనే మనం చేస్తున్నాము. సో మీరు సపోర్ట్ చేయండి, ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. జై హింద్.